బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ నుంచి రాజ్యసభకు కాంగ్రెస్ అభ్యర్థులుగా పార్టీ సీనియర్ నేత, ప్రముఖ న్యాయవాది, సిట్టింగ్ రాజ్యసభ సభ్యుడు అభిషేక్ మను సింఘ్వీతో పాటు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు వెం నరేందర్ రెడ్డి పేర్లను పార్టీ హైకమాండ్ ఖరారు చేసింది. ఈ మేరకు బుధవారం రాత్రి ప్రకటన విడుదల చేసింది. మెజారిటీ లేకపోవడంతో ఈ ఎన్నికలకు తాము దూరంగా ఉంటామని బీఆర్ఎస్ ప్రకటించింది. దీంతో వీరిద్దరి ఏకగ్రీవం లాంఛనంగా కానుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ శేఖర్ అందిస్తారు. శేఖర్, చెప్పండి. తెలంగాణ నుంచి రాజ్యసభకు కాంగ్రెస్ అభ్యర్థులుగా పార్టీ సీనియర్ నేతలు వెళ్ళినట్టుగా తెలుస్తోంది. మరి దానికి సంబంధించిన అప్డేట్. భారతీయ తెలంగాణకు సంబంధించిన రాజ్యసభ స్థానాలు 2 ఖాళీ అయిన నేపథ్యంలో తెలంగాణ రాజ్యసభ సభ్యుల అభ్యర్థులను ప్రకటన కాంగ్రెస్ అధిష్టానం, కాంగ్రెస్ హైకమాండ్ ప్రకటించింది నిన్న అర్ధరాత్రి వరకు. ఏదైతే నిన్న ఈ రాజ్యసభ అభ్యర్థుల ప్రకటన పైన సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లారు. దానిపైన కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ తో భేటీ అయ్యారు. అభ్యర్థుల ప్రకటన పైన ఎంతో ఉత్కంఠగా ఎదురు చూసిన పరిస్థితి. ఎవరి పేరు ప్రకటిస్తారా అని 16 మంది అభ్యర్థులు పోటీలో ఉన్న నేపథ్యంలో 16 మంది పోటీ పడ్డారు. దీనికి సంబంధించి నిన్న సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లారు. దాంట్లో మొత్తానికి రాత్రి మాత్రం ఆ ఉత్కంఠకు తెరదించారు. తెలంగాణ నుండి ఖాళీ అయిన 2 రాజ్యసభ స్థానాలకు అభిషేక్ మను సింఘ్ని మళ్ళీ కంటిన్యూ చేస్తారు. మళ్ళీ అభిషేక్ మను సింఘ్కి రాజ్యసభకు అభ్యర్థిగా మరొక అభ్యర్థి అయిన రాజ్యసభ సీఎం సలహాదారుడు, సీఎం ఆప్తుడైన వేం పేరుని కన్ఫర్మ్ కాంగ్రెస్ హైకమాండ్ ఈ రోజు కలిసి అభ్యర్థి ఈ రోజు నామినేషన్ల చివరి రోజు నేపథ్యంలో సింఘ్వి అండ్ రెడ్డి ఇద్దరు ఈ రోజు ఉదయం 11 గంటలకు నామినేషన్లు వేయనున్నారు. తెలంగాణ అసెంబ్లీలో నామినేషన్లు వేస్తారు. ఈ నామినేషన్ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అలానే టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, విప్పులు ప్రధానంగా వీళ్ళందరూ పాల్గొంటారు. మరి కొద్దిసేపట్లో ఈ నామినేషన్ కు వేయడానికి సిద్ధపడుతున్నారు అభిషేక్ మను సింఘ్, అలానే వేం నరేందర్ రెడ్డి. కానీ మొదటి నుంచి దీనికోసం ఎంతో మంది 16 మంది కాంగ్రెస్ పార్టీ నుండి వెయిట్ చేసిన పరిస్థితి. ఎంతో మంది ఆశావాహులు లీస్ట్ 16 మందిది ఢిల్లీ హైకమాండ్ కు పంపినట్టుగా టీపీసీసీ కూడా చెప్పారు, మనం చూసాం. కానీ ఫైనల్ గా మాత్రం అంటే అటు సామాజిక వర్గం నుంచి, ఇటు మైనార్టీ, ఎస్సీ సామాజిక వర్గం నుంచి వీళ్ళ పేర్లు ఆశావాహులు. కానీ ఫైనల్ గా హైకమాండ్ మాత్రం వేం నరేందర్ ఇచ్చిన పరిస్థితిని మనం చూసాం. వీళ్ళిద్దరూ ఈ తెలంగాణ నుండి మాత్రం వీళ్ళిద్దరు ఈ రోజు నామినేషన్ వేస్తారు. ఇక బీఆర్ఎస్ బీజేపీ నుండి ఎలాంటి పోటీ లేని నేపథ్యంలో వీళ్ళిద్దరి అభ్యర్థిత్వం రాజ్యసభ నుంచి ఏకగ్రీవం అయ్యే అవకాశం మాత్రం స్పష్టంగా ఉన్నది. ఎందుకంటే బీఆర్ఎస్ ఇప్పటికే పోటీలో ఉండే ఆ సంఖ్యాబలం లేనందున, అలానే 2 స్థానాలను కాంగ్రెస్ కైవసం చేసుకోవడానికి మాత్రం లైన్ క్లియర్ అయినట్టే. వాళ్ళు ఏకగ్రీవంగా మనం ఏకగ్రీవంగా ప్రకటించే అవకాశం ఉంది. ఎలాంటి పోటీ లేని నేపథ్యంలో మరికొద్ది సేపట్లో మాత్రం ఈ నామినేషన్ కార్యక్రమం మాత్రం ముగియనున్నది. Right, Shekhar, thanks for the update.